ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి గంగా, పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టించేనా? మీ ఇష్టం పెద్దోరు. పెళ్లి గుళ్ళోనా లేక ఫంక్షన్ హాల్లోనా? ఎక్కడైనా పర్వాలేదు పెద్దోరు. శుభలేఖలు అచ్చేయించేస్తా. వేయించండి వేయించండి. మరి పెళ్లి కొడుకు పేరు ఏం పేరు రాయించను? ఇంకేం రాయిస్తారు పెద్దోరు? పేరంటే పెళ్లి కొడుకండి. ఆహా, నువ్వే కదా పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టించమన్నావు. గుడైనా ఫంక్షన్ హాల్ అయినా పర్లేదన్నావు. శుభలేఖలు కూడా వేయించమన్నావు. నేనెప్పుడన్నాను? మీరేదో నన్ను కన్ఫ్యూజింగ్ చేస్తున్నారు. అవునా, నేను చిన్నపిల్లని, నాకు పెళ్ళేంటి పెద్దరు? ఆహా, చిన్నపిల్లవా? అవును పాపం. అందుకే ఇక్కడ అందరూ సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే నువ్వు నేల మీద కాలితో ముగ్గులు వేస్తూ మెలికలు తిరిగిపోతున్నావు. నీలో నువ్వే మురిసిపోతున్నావు. నీకు ప్రమాదం ఉందని అందరూ జాగ్రత్తలు చెప్తుంటే టెన్షన్ పడుతుంటే నువ్వేమో నీ పెళ్లి చూపులు అన్నట్టు సిగ్గుపడుతున్నావు. ఏంటి విషయం? ఎవరతను? ఊరుకోండి పెద్దరు. అసలే నా మీద హత్య ప్రయత్నం జరిగిందని నేను భయంతో వణికిపోతూ టెన్షన్ పడిపోతుంటే మీరేటి నన్ను ఎగతాళి చేస్తారు? చూడండి, భయంతో చెమటలు కూడా పట్టేశాయి. వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తాగాలి. బాగానే యాక్టింగ్ డెవలప్ చేసావు. కనిపెడతా. ఏదో గంగలో మార్పు వచ్చింది. అది చూస్తాను ఈ సంగతి. చూడ్డానికి చక్కగా చుక్కల్లో చందమామలా ఉంటాడు. తను మాట్లాడితే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రుద్ర సార్ నవ్వుకి ఆ చంద్రుడు కూడా సరితూగడు. అంత బాగుంటుంది ఆ నవ్వు. చిట్టి ప్లేసింగ్ లో నేనుంటే ఎంత బాగుండేదో. నాతో కూడా అట్టాగే సరదాగా ఉండేవారేమో. ముందు నీ బడ్డీ ఫోన్ నంబర్ ఇవ్వు. ఇదిగో, ఇదే నంబర్. అన్నట్టు నాకు హెల్పింగ్ చేయమని చిట్టి రికమెండేషన్ చేసింది కదా, పైగా నాకు నంబర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు నాను సిట్టి ఫ్రెండ్ని. ఆ మాట చెప్పి సార్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. సార్తో ఫ్రెండ్షిప్పింగ్ చేసేసుకుంటాను. ఫోన్ తీయడం లేదేంటి? ఏదైనా పనిలో ఉన్నారేమో. మళ్ళీ చేద్దాం. అరే, హలో సారు, నన్ను ఎవరనుకున్నారో ఏటో. మీ బడ్డీ రికమెండేషన్ చేసింది నన్నే. ఫోన్ తీయండి సారు. మళ్ళీ చేద్దాం. ఎన్నిసార్లు చేసినా ఫోనే తీయరేటి? కొంపదీసి నిద్రపోయారా? ఒకసారి వెళ్ళి సెట్టింగ్స్ వేద్దాం.
బ్రేక్ ఫెయిల్ అయిన కార్ లాగా అలా దూసుకెళ్ళిపోవడమేనా? కాస్త ముందు వెనక చూసుకోవా గంగా. అబ్బా నేను అసలే టెన్షనింగ్ లో ఉన్నాను స్నేహ, చూసుకోలేదు. దేనికి టెన్షన్? ఆ, దేనికేటి? అవతల మీ అన్నయ్య ఫోను రింగింగ్ అవుతున్నా తీయడం లేదు. అందుకే నా ఫోన్ ఎందుకు తీయడం లేదని చెకింగ్కి వెళ్తున్నాను. వాట్? అయ్యో నువ్వు మా అన్నయ్యకి కాల్ చేయడం ఏంటి? అయ్యో తను తీయడం లేదని నువ్వు టెన్షన్ పడ్డావేంటి? ఆ, ఆ, నానా నానెందుకు మీ అన్నయ్య కాల్ చేస్తాను? నేనెందుకు టెన్షన్ పడతాను? నాన్నది మీ అన్నయ్య ఫోన్ రింగ్ అవుతుంటే తీయడం లేదు అని. ఒక నిమిషం. రుద్ర అన్నయ్య ఎక్కడో తన గదిలో ఉన్నాడు, నువ్వేమో ఇక్కడ ఉన్నావు. అన్నయ్య ఫోన్ రింగ్ అవుతుంటే నీకెలా తెలిసింది? అబ్బా నీకు అన్ని అనుమానాలే స్నేహ, నావి పాము చెవులులే. మీ అన్నయ్య గదిలో కిటికీ ఉందా? ఉంది. ఆ కిటికీ గార్డెన్ కి ఎదురుగా ఉందా? ఉంది. మీ అన్నయ్య ఫోన్ రింగ్ అయిన సౌండ్ ఆ కిటికీలో నుంచి వచ్చి గార్డెన్ లో ఉన్న నాకు వినిపించిందిలే. అవునా? నిజమా? వెటకారం సాలే కాని ముందు నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఫోన్ తీయమని చెప్పు. పాపం ఎవరు ఏ అవసరం ఉండి ఫోన్ చేశారో ఏమో. ఏంటమ్మా ఏంటి? నేను రుద్రాని దగ్గరికి వెళ్ళి ఫోన్ తీయమని చెప్పాలా? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? రుద్రన్నయ్య చిన్న సౌండ్ కి అలర్ట్ అవుతాడు, అలాంటిది ఫోన్ రింగ్ అవుతున్నా కూడా తీయడం లేదంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాడని అర్థం. ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే నాకు బ్రెయిన్ వాష్ చేస్తాడు. నా వల్ల కాదు బాబాయ్, బాయ్. స్నేహ 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 పోతే పో, నానే వెళ్ళి ఫోన్ తీయమని చెప్తాను. నాకేమైనా భయమా? ఇప్పుడు ఏడ్ చేయాలి? ఇంకోసారి ఫోన్ ట్రయింగ్ చేస్తాను. ఓహో, ఫోను సైలెంటింగ్ లో ఎట్టేసి బుక్ రీడింగ్ చేస్తున్నారా? ఈయన గారు రేపు ఏదైనా కలెక్టర్ పరీక్ష రాసేయాలా? అంత లోతుగా చదివేస్తున్నారు. ఇప్పుడు సార్ని డిస్టర్బ్ చేసి ఫోన్ తీయమని ఎలా చెప్పాలి?